చెప్పాను గతంలో, ఇది 1-2 సార్లు చెప్పాను. కాపురానికి వెళ్ళింది పాపం. అత్తగారింటికాడ ఉన్నప్పుడు మర్యాద కొద్దీ పాపం కొత్త కోడల్ని చేయనీయకుండా వాళ్ళే చేశారు. గండం గడిచింది. ఇప్పుడు భర్తతో స్పెషల్గా జాబ్ చేసే ప్రదేశంలో కాపురానికి వెళ్ళింది. ఆమె గారిని దించాడు. నేను బజార్కి వెళ్ళి వస్తాను, అంత రెడీ చేయని ఆ సరుకులన్నీ ఇచ్చి వెళ్ళాడు. పాపం ఏం తెలియదు, అన్నం ఎట్ట వండాలో తెలియదు, కూర ఎట్ట చేయాలో తెలియదు, ఏం తెలియదు. వాళ్ళ అమ్మ చేసేటప్పుడు ఏదో కొద్ది గొప్ప చూసింది. పాపం చదువుకుంది, చదువు సబ్జెక్టు ఆగ్రహింపు ఉంది, కానీ ఫుడ్ సెక్షన్ తెలియదు తనకి. 1000 గాళ్ళు ఒక అబద్ధం ఆడదామని అబద్ధం ఆడి పెళ్లి చేశారు. ఇప్పుడు ఆమె పరిస్థితి గందరగోళమే. బయటికి పోయాడు, వచ్చేటప్పటికి రెడీ చేసి పెట్టాలా, ఏం చేయాలా? నీళ్ళు పోసింది, అందులో రైస్ పోసింది, పొయ్యి మీద పెట్టింది. ఎప్పటికి దించాలో, ఎలా తయారైద్దో ఏం తెలియదు, కూర చేయాలి తెలియదు, ఏం తెలియదు. ఇక తిప్పలు పడి తన వల్ల కాక ఇక ఏమైతే అదైంది. ఇక కొడితే కొట్టాడు, తిడితే తిట్టాడు. రాగానే ముందు కాళ్ళు పట్టుకొని నిజం ఒప్పేసుకుందాం, ఇక ఏమన్నా చేయని ఇక ఆయన దయ అని ఇక కూర్చుంది. ఇక ఏడుస్తూ కూర్చుంది. తను ఏమంటాడో అని. పాపం అన్నం వండటం చేతగా లేదు, అంతా ఇల్లంతా పొగ, మాడిపోయిన వాసన. ప్రయత్నం చేసింది, ఫెయిల్ అయింది. పోరాడింది పాపం, ఏదో ఒకటి చేద్దామని. ఏం లేదు, షేపులన్నీ మారిపోయినాయి. అన్నం కూర 2 షేపులు. ఆ మాడిపోయిన పాత్రలకు పక్కన పెట్టుకుని కూర్చుంది. డోరు కొట్టాడు, తలుపు తీసింది. లోపలికి రాగా నీకు ఏం మాటలు లేవు, 2 కాళ్ళు పట్టుకొని పెద్దగా ఏడ్చింది. ఈయన స్టన్ అయిపోయాడు. ఏం జరిగింది, ఎందుకు ఏడుస్తుంది, ఆగు, ఏం జరిగింది అంటున్నాడు. నేను మిమ్మల్ని మోసం చేశానండి, నేను మంచిదాన్ని కాదు, అబద్ధం ఆడాను, అది ఇదని ఒప్పేసుకుంటుంది. ఇక బోర్ను ఒప్పేసుకుంటుంది ఏడుస్తా. నిమ్మళ్ళపరిచి పైకి లేపి నిలిపి, ఏం జరిగింది, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నాకు నిజం చెప్తున్నాను, నాకు అసలు ఏ వంట చేత కాదండి, మా వాళ్ళు అబద్ధం చెప్పారు, నేను అప్పుడే మీకు నిజం చెప్దాం అనుకున్నా, నాకు అవకాశం దొరకలేదు, కానీ ప్రయత్నం చేశాను, ఇక ఇట్లా అయిపోయినాయి అంటే అవి చూసి భయంకరంగా నవ్వి తర్వాత చెప్పాడు, మీరు నన్ను క్షమిస్తారా, నాకేం చేత కాదంటే. అప్పుడు ఆయన, నాకు ముందే తెలుసు అంటాడు ఆయన. నాకు తెలుసు నీకేం రావని. ఎట్లా తెలుసు అంటే, నేను అవన్నీ తిని చేయగడుక్కుందామని మీ కిటికీ వైపుకి వస్తే అప్పుడు నువ్వు మీ వాళ్ళు మాట్లాడుకోవటం నా చెవిన పడింది. అప్పుడే వీళ్ళు అబద్ధం చెప్పారు, అమ్మాయికి ఏం చేత కాదన్న విషయం నాకు అర్థమైపోయింది. నేను బజార్కి ఎందుకు వెళ్ళాను అనుకున్నాం, వేరే పని కాదు, మనకి బిర్యానీ తీసుకొని రావడానికి వెళ్ళానని ఆ బిర్యానీ ప్యాక్ చూపిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగనుగా. ఏం ఫీల్ అవ్వద్దు, నేను నేర్పుతా, అవసరమైతే బుక్ తెస్తా, చదువుకొని నిద్రం చేసుకున్నా, ఇబ్బంది ఏం లేదు, నేను నేర్పుతాగా. ముందు పద, అక్కడ నీళ్ళు తుడుచుకో, బిర్యానీ తిను, నాకు తెలుసు పిచ్చితానా, కూర్చో. మీరు ఎంత మంచివాళ్ళండి. ఒక మనుషుడే అలా స్పందిస్తే యేసయ్యా, దేవా నేను నీకు తగను దేవా, నేను ఎన్నోసార్లు ఏడ్చానండి, నన్ను ఏర్పరచుకున్నావేంది ప్రభువా, నన్ను పిలిచావేంది తండ్రి, నా దగ్గర ఏ యోగ్యత ఉంది తండ్రి అని ఏడిస్తే, దేవుడు నాతో చెప్పిన మాట ఇది, నువ్వు మంచివాడు అని కాదు, నువ్వు చెడ్డవాడు అని కాదు, నువ్వేందో నీకు అర్థమైంది, నువ్వు నన్ను ఆశ్రయించావు, నీవు నాకు తగిన విధంగా ఉండేటట్టు నేనే నీకు నేర్పుతా, నేనే నిన్ను సిద్ధపరచుకుంటాను, భయపడకు, కృంగిపోకు, నేనున్నాగా, నువ్వు మంచివాడవని మంచిదానివని కాదు, నీ దగ్గర ఏ మంచి లేదు అని నువ్వు అన్నావు చూడు, నీకేం తెలియదు, నీకేం చేత కాదని ఒప్పుకున్నావు చూడు, అక్కడ నువ్వు నాకు నచ్చావు, అందుకే నేను చేర్చుకున్నాను, ఆమోదించాను, కృప చూపాను, ఏర్పరచుకున్నాను, నేర్పుకుంటాను. ఈరోజు కొన్ని నేర్పాడు, భవిష్యత్తులో ఇంకొన్ని నేర్పుతాడు. ఆత్మీయ జీవితంలో నువ్వు కూడా పోరాడుతూ కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తగిలి పడి గందరగోళంగా ఏడ్చి దేవుని తింటే అంటావు, నేను పనికిరాను, నేను తగను ప్రభువా, నేను యోగ్యుని కాదయ్యా, నాకు అర్హత లేదయ్యా, మాట మీద నిలవలేకపోతున్నాను, అనుకున్న ప్రకారం బ్రతకలేకపోతున్నాను, పదే నేను దుఃఖపెడుతున్నాను, మళ్ళీ నిన్ను ఆయాసపరుస్తున్నాను, నేను తగను ప్రభువా, నా కోసం నువ్వేం ప్రాణమే పెట్టావు,
నేనేమో నిన్ను గాయపరిచేవాడిగా ఉన్నాను? నన్ను ఏర్పరచుకున్నావు, నిన్నేమో దుఃఖపెట్టే బిడ్డగా నేను ఉన్నాను అని నువ్వు అంటే ఆయన ఏమంటాడు తెలుసా? నాకు తెలుసు, తెలిసే నిన్ను చేర్చుకున్నాను, తెలిసే నీతిమంతునిగా నీతిమంతురాలిగా తీర్చాను. ఒకప్పుడు అసలేం తెలియని స్థితిలో ఉన్న నువ్వు ఈరోజు కొంత తెలుసుకున్నావు కదా. మరికొన్ని దినాల తర్వాత మరికొంత అభ్యాసం వస్తుంది. నేను నేర్పుకుంటా, నేను నిలబెట్టుకుంటా. నేను తగనని దూరం కావద్దు, నాలో నిలిచి ఉండు. నాలో నుండి సారం నీలోకి వచ్చేటట్టు చేసి నువ్వు ఫలించేటట్టు నేను చేస్తా. నిన్ను అసహించుకోను, త్రోసివేయను, నెట్టివేయను. నీవు నన్ను ఆశ్రయించటం మానొద్దు అంటున్నాడు దేవుడు. నీతిమంతునిగా తీర్చువాడు ప్రభువే. నేరం మోపేదేవాడు? మంచి అయినా చెడ్డైనా రేపు తీర్పు తీర్చేదెవరు? సాతానా? మన యేసయ్య. నీ ప్రియుడే, నువ్వు ప్రేమించిన నీ ప్రాణ ప్రియుడే రేపు సింహాసనం ఎక్కి తీర్పు తీర్చబోయేది. ఆయనకు తెలియదా? తెలిసే కదా ఏర్పరచుకున్నాడు. న్యాయమైన తీర్పు తీరుస్తాడు, ఏం భయపడద్దు. హల్లెలూయా. నిన్ను ప్రేమించి ప్రాణం పెట్టి నా ప్రేమామూర్తే నీకు రేపు తీర్పరే. న్యాయం ఉంటుంది, అన్యాయం ఉండదు. ధైర్యంగా ఉండు. ఇట్లా 5 ప్రశ్నలకు అద్భుతమైన దేవుని జవాబులు 5. ఈ ప్రశ్నల్ని పౌలు మహనీయుడు రోమా సంఘానికి వేశాడు. ఇట్లుండగా ఏమందుమా? ప్రభు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు? కుమారుణ్ణి ఇచ్చాడు, ఆయనతో పాటు సమస్తం ఎందుకు ఇవ్వడు? నీతిమంతునిగా తీర్చినవాడు ఆయన, ఏర్పరచుకున్నవాడు ఆయన. నేరం మోపేవాడు ఎవడు? తీర్పు తీర్చేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తే. శిక్ష విధించేవాడు కూడా ఆయనే. శిక్ష విధిస్తాడో రక్షిస్తాడో నీకు తెలియదా? నమ్మి బాప్తీసం పొందువాడు రక్షింపబడు, నమ్మని వానికి దేవునికి మహిమ. ఒకవేళ ఈ భూమి మీద జీవితంలో శిక్ష విధిస్తే విధించని, ఆ శిక్ష కూడా మన రక్షణకే. భక్తులు కోరి పాడారు, శిక్షించమని పాడారు. దేవకుమార దీనోపకార అనే పాటలో వృక్షము బాసిన పక్షినేనయ్యా, శిక్షించి అయినా రక్షింపవయ్యా, శిక్షించి అయినా రక్షింపవయ్యా దేవకుమార. ఆ పాటలో అన్నాడు, శిక్షించి అయినా రక్షించండి. ఒకవేళ నీకు శిక్షలాగా కొన్ని సమస్యలు పంపించినా అవన్నీ నీ రక్షణకే. ఇంకో భక్తుడు పాడాడు, రేయింబవలు నాయార్థధ్వని అనే పాటలో, నా ఈ వేదన నీ దెబ్బయని మౌనముగా సహి ఇంతును ప్రభువా, నీ సన్నిధిలో నీ హస్తములో నలుగుట నాకది ప్రియముగదయ్యా, నలుగుట నాకది ప్రియముగదయ్యా. ఆ పాటలో ఎంత క్లియర్గా అడుగుతున్నారో చూడు. శిక్షించు తండ్రి, కానీ నువ్వేసే శిక్ష కూడా నా రక్షణే, నువ్వేసే శిక్ష కూడా నాకు ఆశీర్వాదమే. కాబట్టి భయపడకండి, ప్రభు మన పక్షంలో ఉన్నాడు. ధైర్యం వహించండి. దేవుణ్ణి సిద్ధపరిచినవి నీ ఊహకు మించినవే. ఓదార్పు కోసం కాదు, వాస్తవమే చెబుతున్నా. కొంతమంది పొందామని చెప్పారు, నేను కొంచెం ఊహిస్తే దేవుడు విస్తారంగా చేశాడు నాకు. నేను కొంచెం ఆశిస్తే ఇప్పటికీ నాకు ఎంతో చేశాడు అన్నోళ్ళు ఇందాక చేతులు ఎత్తారు. ఈరోజు నువ్వు వేదనలో ఉన్నావు. నీ భవిష్యత్తులో నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ఉత్తమమైన వాటిని దేవుడు నీ భౌతిక మరియు ఆత్మీయ జీవితంలో జరిగించినప్పుడు నువ్వు విభ్రాంతి నొంది దేవుని మయంపరుస్తావు. గట్టిగా గట్టిగా స్వతంత్రించుకో విశ్వాసముతో యేసు నామములో.
నమ్ముతున్నాను యేసయ్యా, నమ్ముతున్నాను, స్వతంత్రించుకుంటున్నాను. నేను అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే ఉత్తమమైనవి దాచిపెట్టా. నన్ను ప్రేమిస్తున్నావు, అన్యాయం ఉండదు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, అన్యాయం ఉండదు. అన్యాయము లేదు నీ దగ్గర. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నువ్వు దాచిపెట్టావు నాకు. నేను ఊహించనివి, నేను అడుగు వాటికంటే ఉత్తమమైనవి భద్రం చేశావు నా కోసం. నేను స్వతంత్రించుకుంటాను తండ్రి. నీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు అంటూ ప్రార్థన చేద్దాం. చాలా చాలా వందనాలు. నీ ప్రేమను సందేహించాను, నమ్ముకుని లేకపోయాను ప్రభు, మన్నించయ్యా. ఇంకా ఏమందును ప్రభు, ఇంకా ఏమందును ప్రభు. ఇహ పర రెండు విషయాలలో నా ఊహకు మించిన ఉన్నత కార్యాలు నా కొరకు జరిగించావు గతంలో, ఇక జరిగించడానికి ముందు సిద్ధం చేశావు. ఇక నేమందును ప్రభు, ఏ పాటి వాడను ప్రభు, ఏ పాటి దానను ప్రభు. నన్ను ఇంత ప్రేమించి నా కొరకు ఇన్ని కార్యములు జరిగించుటకు నేను ఎంతటి వాడను ప్రభు, ఎంతటి దానను. నీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నీ సన్నిధిని సాగిలపడుచున్నాను ప్రభు. నీకు స్తోత్రము. నీ మాటలే నాకు ఆయువు ప్రభు, నీ మాటలే నాకు ప్రాణం ప్రభు. నీ మాటలే నన్ను బ్రతికిస్తున్నాయి ప్రభు. నా బాధలలో, వేదనలు అవే నాకు నెమ్మది కలిగిస్తున్నాయి ప్రభు. నమ్ముతా ప్రభు, నమ్ముతా. తుది శ్వాస విడిచేంత వరకు మీ పట్ల నిరీక్షణ నిలుపుతా. నమ్ముతా ప్రభు, నమ్ముతా. విశ్వాసముతో నీ వైపే ఆశగా ఎదురు చూస్తా ప్రభు. నాకున్న నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా నీ వైపే చూస్తా. కృతజ్ఞతలు చెల్లిస్తా. యేసు నామములోనే నిన్ను మహింపరుచుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసము, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతుడికి నీ సదాతోడే నిత్యత్వంలో మనందరం చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రభు స్తోత్రం. మీరు కాసేపు ప్రేయర్ చేసుకోవాలనుకుంటే ఏకాంతంగా ప్రేయర్ చేసుకోవచ్చు, లేదా ఇంటికాడ హడావుళ్ళు ఉంటే వెళ్ళొచ్చు. విస్తారంగా దేవుని వాక్యం మీకు అందించాను, ఎన్నో సంగతులు మీకు తెలియజేశాను. సమయం 1:30 దాటింది. ఆహారపు ఏర్పాటు ఏమైనా చేశారా ఈరోజు? ఉందా? ఒక చిన్న సహాయం చేయండి. దగ్గర కూర్చోకుండా కొంచెం దూరం పాటించి, ఎందుకంటే దూరాల ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు కనుక అంత ఆహారం తీసుకొని వెళితే ప్రశాంతంగా దూరమైన ఇల్లు చేరగలుగుతారన్న ఆలోచనతో. అన్నదానాలు ఏం కాదు, కానీ దూర ప్రాంతం నుంచి వచ్చిన వారికి అంత అన్నం పెట్టి పంపుతున్నాం. దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు పరిచారకులు తీసుకోండి. మాస్కులు ధరించండి, గ్లౌజులు ధరించండి, కొంచెం దూరం పాటించండి. దూర ప్రాంతానికి వచ్చిన వారికి ఎడమెడంగా కూర్చోబెట్టి, లైన్కి లైన్ ఎదురెదురు దూరాలు కూర్చోబెట్టి, ఆ బాక్సుల్లోనే చక్కగా అవతల పక్క బాక్సుల్లోనే కూర్చోబెట్టి చక్కగా అధికారులు ఏదైతే నియంత్రణ చెప్పారో ఆ నియంత్రణ ప్రకారం జాగ్రత్తగా ఈ పరిచర్య చేయండి. కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను. సమస్యలతో ఉన్నవాళ్ళు, ఇబ్బందులతో ఉన్నవాళ్ళు ఆల్రెడీ మీ కొరకు ప్రార్థన చేయమని చెప్పాను, చేసే ఉన్నట్టున్నారు. మీరు తెచ్చిన ఆ ఆయిల్ కొరకు ప్రేయర్ చేస్తాను. చెప్పండి, మన పక్షాన్ని ఎవరున్నారు? పెద్దగా చెప్పండి. తండ్రి మనల్ని ఎట్లా చూస్తున్నాడు? ఎంత ప్రేమిస్తున్నాడు? తన ప్రియ కుమారుని మన కొరకు బలిగా ఇచ్చాడంటే ఆయన కంటే ఎక్కువ మనల్ని ప్రేమిస్తున్నాడు పరలోక తండ్రి. హల్లెలూయా. విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు. సరే, ప్రేయర్ చేస్తాను. పరిశుద్ధ తండ్రి, బిడ్డలందరినీ పేరు వరుసన దీవించు. ఈరోజు సెలవు దినం వచ్చింది, ఈ టైంని పోగొట్టుకోకుండా అందరూ కలిశారు ప్రభు. నీకు వందనాలు.
ఈ కాళ్ళని నేను ఇంటికాడ ఎందుకు వ్యర్థం చేయాలా, నా దేవుని సన్నిధికి పరిగెత్తాలని ఆశతో పరిగెత్తిన ఇంతమంది బిడ్డలు అందరినీ బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. బిడ్డల్ని, చిన్నల్ని, పెద్దల్ని, వృద్ధుల్ని, స్త్రీలని, పురుషుల్ని, పసిబిడ్డలతో సహా దీవించాను. వారి శరీరాల్లో ఉన్న రోగములు, బలహీనతలు, శోధనలు, వ్యాధులు యేసు నామములో తొలగిపోవునుగాక. స్వస్థత కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, ఆరోగ్యం కలుగునుగాక, ఆరోగ్యం కలుగునుగాక, విడుదల కలుగునుగాక, బలహీనతలు తొలగనుగాక, స్వస్థత కలుగునుగాక, రోగములు విడుచునుగాక, దయముల శోధన తొలగిపోవునుగాక, కుటుంబాలు రక్షణ పొందునుగాక, బిడ్డలు రక్షణ పొందుదురుగాక, పరిశుద్ధాత్మను పొందుకొందురుగాక, వారి మీద ఉన్న కేసులు కొట్టివేయబడునుగాక, వారి అప్పులు తీరిపోవునుగాక, వారి ఆర్థిక ఇబ్బందులు తొలగునుగాక, ఆత్మతో సత్యముతో స్వేచ్ఛగా నేను సేవించుకోవటానికి ప్రశాంతత వారికి దొరుకునుగాక, వారిలో ఉన్న లోకాసులు తొలగింపబడునుగాక. నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో, పేరు పేరు వరుసన దీవించు, తిరుగు ప్రయాణంలో తోడై ఉండి క్షేమంగా గృహానికి చేర్చు. నా ప్రభు, వారి చేతనుంచబడిన నూనె నీ శక్తితో నింపు, వినియోగించి ప్రార్థించుట ద్వారా అద్భుతమైన స్వస్థత, విడుదల, ఆరోగ్యం కలిగించు. అది ఎవరికి రాసి ప్రార్థించిన వారు కూడా ఎట్టి వ్యాధి గల మనుషులైన స్వస్థత పొందినట్లు కృప చూపు. బిడ్డలందరినీ పేరు పేరు వరుసన దీవించమని స్తుతియు, మహిమయు, ఘనతయు నీకే చెల్లిస్తూ రేపు శనివారం జరిగే ఆన్లైన్ ప్రేయర్లో కూడా తోడై ఉండి ఆశీర్వాదకరంగా గొప్ప సాక్ష్యములు లేవనెత్తి మీరే కూటమి జరిగించమని స్తుతి, మహిమ, ఘనత నీకే చెల్లిస్తూ పేరు పేరు వరుసన బిడ్డలందరూ నీ చేతికి అప్పగిస్తూ, దైవజనులు కూడా నీ చేతికి అప్పగిస్తూ, దేవా నీవు సిద్ధపరిచినవి సేవకులకు కూడా గొప్పవి గొప్పవి ఉన్నాయి ప్రభు, శ్రేష్టమైనవి ఉన్నవి, అవన్నీ విశ్వాసంతో మేమంతా స్వతంత్రించుకునే కృప మాకెల్లరికూ దయచేయమని యేసు నామమున వేడుచున్నాం తండ్రి. సన్నిధి మీద కక్ష కట్టి నాయన పరిచర్యను నలుగురిలో ఆరడిపరచాలని, అవమానపరచాలని దురుద్దేశంతో, దుర్మార్గంతో, దుష్ప్రచారం చేస్తూ మోసపూరితమైన చర్యలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తులను ఒక్కసారి దర్శించి వారి పాపం వారికి తెలిసి వచ్చేటట్టు చేయి. నా ప్రభు, పరిచర్యను అవమానపరచాలని, నీ దాసుని అవమానపరచాలని, రోడ్డుకు లాగాలని కుట్రలు బన్నుతున్నటువంటి దుష్టమోక యేసు నామములో బంధింపబడి నీ ద్వారా వారు పాఠము నేర్చుకొందురుగాక. వారందరినీ నీ చేతికి అప్పగిస్తున్నాను. వారిని ఏదో చేయమని కాదు, కానీ వారే మారు మనసు పొంది సాక్ష్యం ఇచ్చినట్లు సహాయం వచ్చి, వారి రక్షణ పొంది సాక్ష్యం ఇచ్చినట్లు సహాయం వచ్చే, వారి పాపమును వారు ఎరుగరు గనుక వారిని కనికరించి క్షమించి మారు మనసు ఇచ్చి వారిని రక్షణలోకి నడిపించమని యేసు నామమున వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ దుఃఖ దినములు సమాప్తమయ్యున్నవి, నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి. ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ల కన్నీళ్ళు తుడిచేయగా, ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ల కన్నీళ్ళు తుడిచేయగా, యేసయ్య నిలిచాడు నీ తోడుగా, యేసయ్య నిలిచాడు నీ తోడుగా. నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నవి, నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నది. అలసిన నీ ఆశ ప్రభు తీర్చగా, చెదరిన నీ మది సరి చెయ్యగా, నీ ఆశ ప్రభు
లోకము శోకము నీలో తీసి, లోకము శోకము నీలో తీసి, నూతన క్రియలను జరిగించునుగా, నూతన క్రియలను జరిగించునుగా. ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ళ కన్నీళ్ళు తుడిచేయగా, ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ళ కన్నీళ్ళు తుడిచేయగా. యేసయ్య నిలిచాడు నీ తోడుగా, యేసయ్య నిలిచాడు నీ తోడుగా. నీ దుఃఖ దినములు సమాప్తమయ్యున్నవి, నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి. నీపై నిందను తొలగించగా, అలగా నిన్ను నియమించగా, నీపై నిందను తొలగించగా, అలగా నిన్ను నియమించగా. దూషణలన్నీ భూషణములుగా, దూషణలన్నీ భూషణములుగా, హృదిలో చేదును మధురము చేయగా, హృదిలో చేదును మధురము చేయగా. ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ళ కన్నీళ్ళు తుడిచేయగా, ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ళ కన్నీళ్ళు తుడిచేయగా. యేసయ్య నిలిచాడు నీ తోడుగా, నీ దుఃఖ దినములు నీ బ్రతుకులో ముళ్ళు కలతల కడలిని దాటించగా, తరగని సమృద్ధి దయచేయుగా. కలతల కడలిని దాటించగా, తరగని సమృద్ధి దయచేయుగా. పరుల
పరులకు సాయము చేయగనిల్ను, పరులకు సాయము చేయగనిల్ను, పలు విధములుగా దీవించుగా, పలు విధములుగా దీవించుగా. ఇన్నాళ్ళ కడగళ్ళు ఇన్నేళ్ళ కన్నీళ్ళు తుడి చేయగా, ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ళ కన్నీళ్ళు తుడి చేయగా. యేసయ్య నిలిచాడు నీ తోడుగా, యేసయ్య నిలిచాడు, యేసయ్య నిలిచాడు, యేసయ్య నిలిచాడు. మన నీ దుఃఖ దినములో సమాప్తం, నీ బ్రతుకులో ముళ్ళు, నీ దుఃఖ దినములు గడిగా, నీ బ్రతుకులో ముళ్ళు, ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ళ కన్నీళ్ళు తుడి చేయగా, ఇన్నాళ్ళ కడగళ్ళు తరరారగా, ఇన్నేళ్ళ కన్నీళ్ళు యేసయ్య నిలిచాడు, నిలిచాడు, యేసయ్య నిలిచాడు నీ తోడు, యేసయ్య నిలిచాడు, యేసయ్య నిలిచాడు. ఇది నిజం, యేసయ్య నిలిచాడు.